దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో కొన్ని మాటలు ఉన్నాయి. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానం చేద్దాం. మీరు మీ అందరికి చెప్పి నేను రూల్స్ బ్రేక్ చేయకూడదు అనుకుంటున్నా కనుక ఫస్ట్ ప్రార్థన చేసుకొని రూల్ బ్రేక్ కాకుండా ప్రార్థన. పరిశుద్ధుడా పరలోకమంత తండ్రి, నీ దాసులైన మేమందరం ఏకీవించి ప్రార్థన చేస్తున్నాం. నీ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపడుచుండగా తండ్రి మీ సన్నిధిని మాతో ఉంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. దేవుని యొక్క ఓపెన్ ఇన్విటేషన్. ఎవరెవరికి ఇన్విటేషన్ ఇచ్చారు, ఎవరు వచ్చారు, ఇన్విటేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు అనేది అందులోనే ఉంది. బైబిల్ ఎప్పుడు కూడా నేను నమ్ముతున్న సిద్ధాంతం, నేను నమ్ముతున్న సత్యం ఏంటంటే మనకు అది అర్థం అవుతుంది, మొత్తం అర్థం కాదు మళ్ళా. ఎందుకంటే అర్థమయ్యేలానే ఉంటుంది, కొంత భాగం అర్థం కాదు, కొంత భాగం అర్థం కాకపోవడానికి ఎందుకు కారణం అంటే దేవుడు నియమించిన సేవకులు వచ్చి దాని అర్థం చెప్తారు. ఎందుకంటే ఫిలిప్పీ గురించి చదివితే అందులో ఉంది, ఆయన వానే చదువుతున్నాడు కానీ ఆయనకు అర్థం కాదు కాబట్టి నాకు వివరించమని అడిగారు. సొంతంగా అర్థం చేసుకుందామని అడిగి సగమే అర్థమవుతుంది. అందుకోసమే దేవుడు ఈ క్రమాన్ని పెట్టాడు సంఘంలో. ఇప్పుడు చదివిన దాంట్లో అందరికీ తెలిసిన విషయాలు ఉంటాయి. అందులో రాజు విందుకు పిలుస్తున్నాడు, దానికి పోలి ఉంటుందని చెప్పింది పరలోక రాజ్యం గురించి, ఒక రాజు గురించి. పరలోక రాజ్యంలో రాజు అంటే మన ప్రభు అయిన క్రీస్తు. ఆ రాజు విందు ఏర్పాటు చేసి ఎవరిని పిలువనంపించాడంటే పిలువబడిన వారినే. మళ్ళా చాలా సింపుల్గా ఉంటుంది, కొన్ని అర్థం చేసుకోవాలి. పిలువబడిన వారినే పిలిచాడు అంటే ఏంటంటే చెప్పిన వాళ్ళకి మళ్ళా చెప్పడం. రాజుగారి ఇన్విటేషనే రెండోసారి చెప్పాల్సి వస్తే మన ఇన్విటేషన్ 10 సార్లు చెప్పాలి. అంటే మనిషి యొక్క స్వభావం అది. పరలోకమందున్న తండ్రి మంటి పురుగు నీటి బుడగ వంటి మనిషికి ఇన్విటేషన్ ఇస్తే కూడా వీళ్ళకి అంతకు గుర్తుండదు. ఆ గుర్తు చెయ్యడానికే ఆయన తన దాసులను పంపుతారు. మనకు నచ్చిన వాళ్ళను పంపడు ఆయన. మన ఇంటోళ్ళు మనకు గుర్తు చేయరు. పరలోక సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు గుర్తు రావాలి, గుర్తు చెయ్యాలి అంటే అది ఆయన దాసులై ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు, వాళ్ళకంత బాధ్యత ఉండదు. ఎందుకంటే పంపబడిన వాళ్ళు కాదు కాబట్టి. సొంతంగా బయలుదేరి వచ్చినోడు అక్కడ చెప్పమన్న విషయం కాకుండా తనకు తోచింది, తనకు నచ్చింది, తనకు లాభం కలిగించే చెప్తారు. కానీ ఆయన చెప్పమన్నది వాడే విందుకు రమ్మని చెప్పమంటే వీళ్ళింట్లో విందు చేసి వెళ్ళాడు అనుకోండి, అంతే కదా. చాలామంది టిఫిన్ ఒక ఇంట్లో, భోజనం ఒక ఇంట్లో, డిన్నర్ ఒక ఇంట్లో చేస్తారు. కానీ దేవుడు మన పిలిచింది అక్కడ విందుకి. చెప్పాల్సిన వాడు అక్కడ విందుకి చెప్పకుండా ఈడు విందు చేస్తుంటే, అందుకనే ప్రవక్తని, దైవజనుడిని, శిష్యుడిని వాడి ఫలాన్ని బట్టి గుర్తుపట్టాలి. ఆ దాసులు వచ్చి మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి పిలువబడిన వారినే పిలిచారు. వాళ్ళు రానొల్లకపోయిరి. అక్కడ రాసిన మాట ఏంది, లాస్ట్ మాట ఏముంటుంది, పిలువబడిన వారు అనేకులు. ఇది బైబిల్ చదువుకుంటే మనకు బాగా అర్థమవుద్ది. పరలోకానికి పోయేవాళ్ళు కొంతమంది, నరకానికి పోయేటోళ్ళు ఎక్కువ మంది. చాలామంది ఏదేదో ప్రార్థనలు చేస్తారు. ఏమని, నరకం ఖాళీ అవ్వాలి, పరలోకం నిండాలి. ఎందుకే ఆయనే చెప్పాడు బహు కొద్దిమంది వెళ్తారని. అంటే యేసు ప్రభు కంటే గొప్ప విశ్లేషణ చేసామనుకుంటారు. కింద కూర్చొని ఎడ్డిగొర్రెలు ఆమెనాడు. ఎందుకంటారు నువ్వు అసలు? ఆయనే చెప్పాడు కదా. భక్తిహీనుల కొరకు పాతాళం ఎట ఖాళీ అవుతుంది? అది ఎట్లా ఖాళీ అవుతుంది? నాశనం కొరకు వాడిని తయారు చేశారు. మరి ఇప్పుడు చదివితే తన దాసులను ఆల్రెడీ పిలువబడిన వారి కంటే నేను అనుకుంటున్నా, నేను అన్ని బలగుత్తి ఇదే సత్యం,
నాకు దేవదూత చెప్పిన అనుకోను. నేను చెప్తుంది ఏంటంటే, ఒకసారి ప్రభువే స్వయంగా పిలిచి ఉంటాడు, రిమైండ్ చేయడానికి తన దాసుని పంపిండు. నేను అనుకుంటున్నా ఒకవేళ రెండోసారి, ఫస్ట్ సారి కూడా ఆయనే తన దాసుని పంపి, రెండోసారి ఏదైనా సరే తన దాసుని పంపిస్తే వీళ్ళైతే రాలే. రెండోసారి రానొల్లకపోయిరి అంటే ఒక కేటగిరీ ఎట్లుంటారంటే వింటారు కానీ పట్టించుకోరు. రెండోసారి తన దాసులను పంపిస్తే వాళ్ళు లక్ష్యము చేయక, మొదటోడు దాన్ని పట్టించుకోవాలి, లెక్క చేయలేదు, రాలేదు, సరే అన్నాడు కానీ రాలేదు. రెండో వాడు ఏం చేయడంటే మాకు ఖాళీ లేదన్నాడు. ఫస్ట్ వాళ్ళు రానొల్లకపోయిరి, రెండో వాళ్ళు లక్ష్యము చేయక. మూడో కేటగిరీ అంటే లక్ష్యము చేయని వాడు ఎవడు అంటే ప్రభు పిలుపు కన్నా తన పని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడు, ఆయనను లక్ష్యము చేయని వాడు. వాళ్ళ పని పాటలు లేని వాళ్ళు కాదు, అందరికీ పనులు ఉంటాయి, అందరికీ ఉద్యోగాలు ఉంటాయి, అందరికీ డ్యూటీలు ఉంటాయి, సంసారాలు ఉన్నాయి. కానీ ప్రభు ఇన్విటేషన్ కంటే కూడా మనకి పని ఉంది అంటే వాడు ప్రభువునే లక్ష్యము చేయనివాడు. అక్కడ రాసున్నటువంటి మాట. ఒకడేమో మామూలుగా లైట్గా తీసుకొని రాలే, రెండో వాడు లక్ష్యము అంటే కూట ఉన్న టైంలోనో ప్రార్థన టైం వీడు ఇంకో పని పెట్టుకుంటాడు. ఖాళీ ఏడుంది అంటాడు, ఖాళీ ఏడుంది అంటారా, అది మానుకొని ఇది చేస్తేనే కదా. నాకంటే ఎక్కువ అని దేవుడు ఎప్పుడు అంటాడంటే, రెండు ఉంటేనే ఒకదాన్ని తొక్కేసి ఒకదాన్ని పైకి తీసుకురావాలి, అప్పుడే కంటే. భార్య పుల్లలు పెడుతుంటేనే తొక్కేసి మనం పైకి రావాలి. భర్త శాడిస్ట్లాగా చేస్తుంటే వాక్యం కంటే వేరే తీసుకోకండి, వాక్యం కంటే భిన్నంగా భార్యాభర్తల్లో ఎవడనేదని చెప్తే అప్పుడే కదా వారికంటే ఎక్కువగా దేవుని ప్రేమించి. పిల్లలు ఎప్పుడైనా చేస్తే కదా వారికంటే ఎక్కువ దేవుని ప్రేమించి. ఆ సందర్భాలు వచ్చేది ఎందుకంటే ఇప్పుడు నువ్వేందో చూపించడానికి. అలా రానోళ్ళని వారికి పనులు ఉన్నాయని రానోళ్ళలే. ఇక మూడో కేటగిరీ వీళ్ళందరూ ఎవరు? పిలువబడ్డ వారిలోనే ఒకడేమో అసలు ఇన్నట్టు చేసి, ఒకడేమో నాకు పనులు ఉన్నాయని చెప్పి అలక్ష్యం చేశాడు. మూడో వాడు ఏకంగా దాసులను పట్టుకొని అవమానపరిచి కొట్టి చంపేశాడు. రాజు ఎలా ఉన్నాడంటే, ఏ రాజు? ఈ రాజు కాదు, నేను కాదు, ఏ రాజు? పైన ఉన్నవాడు. ఆయన ఎలా ఉన్నాడంటే ఎంత ప్రేమగా పిలుస్తాడో అంతగా లోబడపోతే అంత పనిష్మెంట్ కూడా చేస్తాడు. నెంబర్ 1 పనిష్మెంట్లు కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి చెప్తా ఇప్పుడున్న దాంట్లో. నెంబర్ 1 పనిష్మెంట్ ఏంటంటే ఆయన వారిని సంహరించి వారి పట్టణాలను తగలబెట్టాడు. అవి ఎక్కడుంటాయి? భూమి మీదే ఉంటాయి. నీవు అలా ఏమంటారు, విన్నట్టు ఇన్విటేషన్ లెక్క చేయకపోయినా, నీ సొంత పనులు పెట్టుకొని అలక్ష్యంగా ఉన్నా, పరాకాష్ట ఆయన పంపించిన దాసుల్ని కొట్టి చంపేసిన, నిన్ను ఇక్కడ లేకుండా చేసి నీ కలిగిన దాన్ని మొత్తం తగలేస్తాడు. అంటే నువ్వుండవు, నీకు కలిగింది కూడా ఏది? భూమి మీద. ఆ తర్వాత ఇదే రాజు, వినండి, ఎవడొస్తలేడు, ఏమో చంపేశాం, ఈ విందు లేదు ఏం లేదు, క్యాన్సిల్ అన్నాడా? పిచ్చోళ్ళారా, ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోకండి. మన గురి గమ్యం ఒకటే, లాస్ట్ వరకు ఉండాలి. పరిస్థితులను బట్టి క్యాన్సిల్ కాదు, ఆయనే చేసుకోడు. ఒకడు సేవ మానేస్తా అంటాడు, ఒకడు సంసారం వదిలేస్తా అంటాడు, ఒకడు వెళ్ళి చెట్టుకింద తపస్సు చేస్తా అంటాడు. ఇది పరిస్థితులను బట్టి చేయకూడదు. ఫస్ట్ ఏది ఉందో లాస్ట్ వరకు ఉండాలి. విజన్ అయినా గోల్ అయినా ఏదైనా ఫస్ట్ ఏది ఉంటే, మధ్యలో పరిస్థితులు వస్తూ ఉంటాయి, మారుతా అని అనుకూలంగా ఉంటే మనం చేసేది ఏముందబ్బా. ప్రతికూలమైన వాటిలో కూడా ఇంత పట్టణాలు తగలేసి మనుషులందరినీ చంపేస్తే ఎవరి పట్టణం? పిలువబడిన వారి పట్టణం. ఎవరిని సంహరించింది? నాకు పిలుపు ఉంది అనుకునే వాళ్ళల్లా నిన్ను చంపేసే అవకాశం కూడా ఉంటుంది, సరిగ్గా చెప్పిన మాట వినకపోతే. నీ మొత్తం యావదాస్తిని, నీ పట్టణాన్ని తగలేసేది కూడా ఉంటుంది. ఎప్పుడూ అలక్ష్యం చేస్తే, లోబడకపోతే. ఆయన నీ పని మీద నువ్వు ఉంటావు. కొంతమంది ఆయన దాసులనే కొడితే మిమ్మల్ని సంహరించి మీ పట్టణాలని కాల్చేస్తాడు. మళ్ళీ వాళ్ళు ఎవరబ్బా? పిలవబడిన వారినే.
మమ్మల్ని దేవుడు పిలిచాడు. నిన్నే కరెక్ట్గా ఉంటే నీకు సింహాసనం, తేడా ఉంటే నిన్ను తీసేసి నీకు కలిగిందని కూడా కాల్చేస్తాడు పిలువబడిన వారికి. రెండవ మాట, ఆయన తన విందుని క్యాన్సిల్ చేసుకోడు ప్రభు ఎప్పుడు కూడా. సౌలు పోతే దావీదు, నేను పోతే ఇంకొకడు, నువ్వు పోతే ఇంకొకడు. ఆయన ప్రణాళిక ఎప్పుడు క్యాన్సిల్ కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. మన వల్ల దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి ఒరిగేది ఏమి లేదు. మనకి క్షేమం, మనకి నిత్యత్వం. పరలోక రాజ్యంలో ఒకడు తగ్గిపోయాడని తరాజు పైకి కిందకి ఊగుద్దేటి నీకోసం ఏం కాదు. మనం వెళ్తే మన క్షేమం. దుఃఖం ఉండదు, ఆకలి దప్పులు ఉండవు, బాధలు ఉండవు, శోధనలు ఉండవు. నిత్యం యుగయుగాలు మన సృష్టికర్త ప్రభువు సన్నిధిలోనే ఉంటాం. అది మనకు క్షేమం, కానీ ఆయనకేం క్షేమం అది. సరే, మళ్ళా ఈ రాజు ఆయన విందును క్యాన్సల్. ఇది గుర్తుపెట్టుకోవాలి, విందు క్యాన్సల్ కాదు. ఎందుకంటే విందు నువ్వు ఏర్పాటు చేయలే, నేను ఏర్పాటు చేయలే, ఆయన చేసి ఆయన క్యాన్సల్ చేయడం. ఆ విందులో మళ్ళీ అక్కడ రాసింది నిండునట్లు. దేవునికి ఏం ఆశ ఉందంటే ఇది నిండాలి, పరలోకం నిండాలని ఆయనకే ఉంది. అప్పటికే సగం మంది చంపేసింది. నిండాలని అందరికి ఉంటుంది, లోబడాలి కదా, విధేయత చూపించాలి కదా. నిండాలని ఉండి వీధిలో ఈసారి ఎవరినంటే పిలువబడిన వారి కాదు, కనపడిన వారిని. ఎవడు కనపడితే వాడిని చూడండి అమ్మా, విందు క్యాన్సల్ చేయొచ్చుగా. చుట్టాలు రావట్లేదు, ఫ్రెండ్స్ రావట్లేదు అని నెత్తి మీద గుడ్డేసుకోవద్దు. రోడ్డు మీద కనపడిన వాళ్ళ పిలవాలి. ప్రభు పద్ధతి అది. పిలువబడిన వారు లేకపోతే వీధులలోకి వెళ్ళి కనబడిన వారందరినీ పిలవాలి. అంటే నేను చెప్పనా, నాకు ఒక మాట గుర్తొస్తుంది. మత్తయి సువార్త 10:5 ఏముందంటే, అమ్మ వినండి, మొదట ఇశ్రాయేలీల్లో నశించిన వారి యొద్దకి, అంటే పిలువబడిన వారి దగ్గరికి వెళ్ళి దేవుని పిలుపును, ఇన్విటేషన్ తెలియజేయాలి. ఆడు రాకపోతే ఏం చేయాలి? దులుపుకొని పోయి రాజవీధుల్లో కనబడిన వారందరినీ విందుకు పిలవాలి. ఎవరి పని ఇది? దాసుల పని. ప్రభు చిత్తం. కానీ ప్రభు చిత్తం అనే మాట, ప్రభు చిత్తం ఏందా? ప్రభు చిత్తం ఎట్లుంది? నీ మాట వినడని, నిన్ను అవమానపరుస్తారని, ఒక్కోసారి నిన్ను చంపేస్తారని. ఇదే ప్రభు చిత్తం. మీరు ఆయన దాసులని అనుకుంటే, నేను ఆయన దాసుని అనుకుంటే, నా మాట అందరు వింటారని లేదు, అందరు నన్ను కనపరుస్తారని లేదు, నన్ను అవమానపరచవచ్చు, నన్ను కొందరు చంపేయచ్చా. ప్రభు దాసులం గనుకని ఇవి జరుగుతాయి. ఆయన పేరట బయలుదేరాం గనుకని జరుగుద్ది. ఆయన చెప్పమన్నా చెప్తాం గనుకనే ఇది జరుగుద్ది. ఎందుకంటే నేను నా సొంతంగా ఏం చెప్పలేదు, నా తండ్రి చెప్పింది అన్న ఆయన్ని సిలువే చంపేశారు. అంతకంటే గొప్పనా అయింది మనం. ఆయన దాసులం అయితే, మరలా చెప్తున్నాను, మీకు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉండదు సేవలో. నిన్ను పట్టించుకోడు, నిన్ను అవమానపరుస్తారు. కొందరైతే, అందరు కాదు, కొందరు, అందులో కొందరే విననోళ్ళు, అలక్ష్యం చేసి నాకు ఖాళీ లేదనేవాళ్ళు కొందరు, చంపేసి అవమానించి చంపేవాళ్ళు. వీళ్ళు ముగ్గురు కూడా పిలువబడ్డవారే. వీళ్ళని దాటి రాజవీధుల్లో అందరికి ఇన్విటేషన్ ఇస్తే, మీరు నమ్మారా? బైబిల్ చదువుతున్నారు కదా, వారు అవిధేయత వాళ్ళకు మనకి ఇది అనుగ్రహించబడింది. వాడు రానోళ్ళని అన్నాడు కాబట్టి ఇప్పుడు రాజవీధుల్లో వచ్చి పిలువబట్టి మనం ఈడిదాకా వచ్చినాం. లేకపోతే మన దాకా ఏడొస్తుంది? వచ్చింది రాజవీధుల్లో వస్తే, ఈసారి నెపములు చెప్పక అందరూ వచ్చారు. విందుశాల నిండిపోయింది. ఎవరు బెటరు? రాజవీధుల్లో అటు ఇటు తిరుగుతున్నాడు చెప్తే, ఒక మాట చెప్తే ఇంటోడికి కోడి కూడా పప్పుతో సమానమట. దేవుని బిడ్డలైన వారికి దేవుడు అంటే అంత లెక్కలేదు. కొత్తగా చాలామంది అంటారు, వీళ్ళు ఇప్పుడే ప్రభువుని నమ్ముకున్నారు కదండి, బాగా భక్తి చేస్తారు. నువ్వంత దున్నపోతే ఎందుకైనా ముందు నుంచి తెలుసుకున్నావుగా. ఇంకా ఆయన రుచి చూసి ఎరగాల్సింది, వాడికి రుచే తెలియదు. ఆ తోక పట్టుకుని వేలాడుతున్నాడు. నువ్వు మొత్తం చూడాల్సింది ఇప్పటిదాకా. వారి చేతిలో ఈ
పరిశుద్ధ గ్రంథం ఇప్పుడు వచ్చింది, నీకు పితరుల కానించి ఉంది కదా, నీకు బుద్ధి లేదు. ఎక్కడ నుంచి బైబిల్ ఉందో, తాము దుఃఖపడాల్సిన విషయం, సిగ్గుపడాల్సిన విషయంలో అతిశయిస్తున్నారు. వాడు బాగా చదువుతాడంటావు, నువ్వెంత ఎదవో తెలుసుకోలేదు. ఫస్ట్ ఈ మూల జాములు చదవలేదు, చదివినోడికి అర్థం కావట్లేదు, అర్థమైనోడికి పాటించట్లేదు. వాళ్ళు బాగా భక్తి చేస్తారు, వాళ్ళు బాగా భక్తి చేస్తారు. నువ్వు నడక మధ్యలో ఉన్నాను, ఏడుగు సావాలి. రాజవీధుల్లో తిరుగుతున్న వాళ్ళందరినీ పిలిస్తే ఒక్కడ మిస్ కాకుండా అందరూ వచ్చేసారు. ఇప్పుడు రాజు గురించి మనం ఆలోచన చేస్తే, మరలా చెప్తున్నా, ప్రేమగా పరలోక రాజ్యం వాళ్ళు భూమి మీద ఇక్కడ ఉండి అక్కడికి పిలుస్తాడు. ఒకడి స్థాయి లేకుండా ప్రేమతో దేవుడు తన దగ్గరికి పిలుచుకుంటున్నాడు. దాంట్లోనే మాట వినని వాళ్ళు, అలక్ష్యం చేసేవాళ్ళు, నెపములు చెప్పేవాళ్ళు, ఆఖరికి తన దాసుల్ని పంపించి సంహరించేవారు. కిందకు వస్తే మళ్ళా చెప్తున్నా, ఆయన ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేయడు, క్యాన్సిల్ చేయడు. ఆ విందు నిండాల్సిందే. మళ్ళా తన దాసుల్ని, ఈ దాసులు విపరీతమైన వాళ్ళు ఎట్టున్నారంటే, ప్రభువా ఇప్పటికే ఆడికెళ్తే ఈడికెళ్తే జరిగింది, ఇంకా ఎందుకు ఇది వాయిదా ఏరాదు, ఈ ప్రోగ్రామ్నే అదే దూతలు కెరూబులు శరాబులకు పెట్టరాదు భోజనాలు, అక్కడే పరదేశులు అబ్రాహం ఇస్సాకు యాకోబులను అలాగ పెట్టుకోరాదు. దాసుడు అనగా అప్పగించబడిన పని చేసేవాడే కానీ బోడి సలహాలు ఇచ్చేవాడు పనికిరానాడు. మన ప్రభువు దగ్గర మనం ఆయన చెప్తే చెయ్యాలి కానీ, నా ఇంటి సంగతిని వెరుగుదువు, నా సంగతిని వెరుగుదువు, నా పిల్లల సంగతి ఎరుగుదువు అని చెప్పి నువ్వేం చేయాలనుకున్నావు అది ఆయనకి చెప్తావనేది పద్ధతి, దాసుని పద్ధతి కాదు. ప్రార్థన మార్చితేనే మన జీవితాలు బాగుపడతాయి. అడ్డగోలుగా ప్రార్థన చేయకూడదు. ఎంతసేపు ప్రార్థన చేసామన్న లెక్క కాదు. ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలి. అది ఎప్పుడు బాగోదు అని అనుకోకండి, అదే బాగుంటుంది కానీ మనకు నచ్చదు. ఎందుకంటే గుడారంలో దేహములు ఉన్నంత కాలము తండ్రి చిత్తము మనకి కష్టమే. శరీరంలో ఉన్నంత కాలము తండ్రి చిత్తం కష్టమే ఉంటుంది. కానీ ఆ చిత్తమే గుడారాన్ని విడిచి ఆయనతో పాటు కూర్చునిలా చేస్తుంది. కనుక ఆ చిత్తాన్ని పాటించాలి. ఇప్పుడు కష్టం ఉంటుంది. రెండోసారి అక్కడ ఆయన పిలిచినప్పుడు అందరికీ ఓపెన్ ఇన్విటేషన్, అందరూ వచ్చేసారట. ఇప్పుడు ఎవరు వచ్చారు? అందరూ. అంటే పాస్టర్ గారు దేవుని సేవకులు ఎదవలా? వాళ్ళు అదే మ్యాటర్ చెప్పారు, విందు బాగుంది రమ్మని. ఒకడు రాలేదు, ఒకడు వచ్చాడు. సేవకులు ఎప్పుడు ఎదవలు కాదు, వినేవాడు దాంట్లో ఉంది. పంపబడిన వాడైతే ఆయన మాట చెప్తాడు, బయలుదేరినోడైతే తన కడుపుకు సంబంధించి చెప్తాడు. రెండు. ఈసారి అందరూ వచ్చేసారు. ఒక్క సంగతి, రాజు ఎంత ప్రేమ గలవాడో, ఎంతమందికి ఇన్విటేషన్ పిలిపిస్తున్నాడో ఒకటి ఉంది. అందరు విందుశాలలోకి వస్తే ఆయన చూడ్డానికి వస్తాడు. ఎవరిని? ఒక్కొక్కడిని. భార్య భర్త లేదు, పిల్ల లేదు, చుట్టం లేదు, ఒక్కొక్కడిని చూస్తాడు. ఒక్కొక్కడిని చూస్తాడట. గుంపులో గోయిందా లేదు అక్కడ. మా అమ్మ ప్రార్థన, మా తాత ప్రార్థన, నా ప్రార్థన, ఈ 40 రోజుల ఉపవాసం ఇలాంటివి లేవు. ఒక్కొక్కడిని చూస్తాడట. ఒక్కొక్కడిని చూసి ఎలా అయితే ఓపెన్ ఇన్విటేషన్ పిలిచిన రాజున్నాడో ఆ పరలోక రాజ్యానికి వచ్చినప్పుడు క్వశ్చన్ వేస్తాడు. మత్తయి సువార్తలో ఉంది కదా, సింహాసనం దగ్గర ఆయన కూర్చున్నప్పుడు కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకళ్ళు ఉన్నారు. ప్రశ్నలు వేస్తారు. అక్కడ కూడా వేస్తారు. ఏమని? స్నేహితుడా. ప్రభు భాష కూడా మీరు వినండి. స్నేహితుడా, పెళ్లి వస్త్రం ఎక్కడా అంటే ఏంటంటే, నేను నమ్ముతున్నా, నాకు అర్థమని చెప్తుందా, నేను ముద్రేను అన్నిటికీ. వారికి దేవుడని కృపను బట్టి వివరిస్తుంటారు. నాకు కూడా ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడే, వస్తున్నప్పుడే మనము తగినట్లుగానే లోపలికి రావాలి. ఎడిగొర్రెలాగా బర్రెలాగా బుర్రమ దొరి చేయకూడదు. ఎక్కడ రాజు విందుకు వస్తున్నట్లుగానే, రైల్వే స్టేషన్లో భోజనానికి వచ్చినట్టు, ఇప్పుడు పెళ్ళిలో దొంగసాటికి తిన్నట్టు ఇది ఇన్విటేషన్ ఇస్తుంది. నువ్వు దొంగసాటిగా వస్తలేవు. రాజమార్గంలో అందరి ముందు వస్తున్నప్పుడు తగ్గట్టుగానే, ఆ తగ్గట్టు నిబంధనలు
అందరికీ చెప్పాడు, ఒకడే పాటించాలి. మిగతా వాళ్ళని క్వశ్చన్ చేయలేదుగా. అంటే ఆ మార్గం గుండా వస్తున్నప్పుడల్లా ఆ మార్గములో ఎలా ధరించి ఏం పాటించి రావాలో విందు చెప్పారు. దాసులు అందరూ చేసి వచ్చాడు. ఒక్కడు మటుకు ఐ నో ఎవ్రీథింగ్ అన్నాడు. నాకు తెలిసిలేవా, ఎంతలో మేనేజ్ చేసేద్దాం ఏదోట్లే. ఆ ఒక్కడనే పట్టుకున్నాడు. ఏమని? ఇక్కడ విషయం ఏంటంటే, కోట్ల మందిలో, ప్రపంచంలో ఉన్న జనాభా అందరిలో కూడా నిన్ను ఆయన క్వశ్చన్ చేస్తాడు. గుంపులో పోయేది లేదు. ఫ్యామిలీ మ్యాటర్స్ కాదు, ఇది చర్చ్ మ్యాటర్ కాదు, పర్సనల్ మ్యాటర్. నిన్ను ఖచ్చితంగా ఆయన టచ్ చేస్తాడు. నీ పెండ్లి వస్త్రం స్నేహితుడా అని పలకరించి వీణ్ణి అన్నాడు. అంటే వస్త్రము లేని వాడికి పెళ్ళి విందు దాకా ఎంటర్ అయినా తినకుండా కాళ్ళు చేతులు కట్టేసి నరకంలో పడేస్తాడు. ఎవరు? ప్రేమగల రాజు, ఇన్విటేషన్ ఇచ్చిన రాజు, పలుమార్లు తన దాసులను పంపించిన రాజు. ఎవడు రాకపోతే ఎవడో ఒకడు రండిరా విందుకి. ఇంకొక మాట చెప్పడం, ఫస్ట్ విందని చెప్పాడు, రాకపోతే రెండోసారి వెరైటీలు కూడా చెప్పాడు. కొంతమందికి రంజాన్కు పెళ్ళికి రారంటే వెజిటేరియన్ నాన్ వెజ్ అని అనుకో, వెజ్ అని ఎవడపోతాలే పెళ్ళికి అనుకుంటాడు. అది ఎవడని అనుకుంటాడు. నేను కూడా గుంటూరు పెళ్ళికి ఎందుకు పోను, మళ్ళీ ఆడికి పోయి గోంగూర పచ్చడా కాకరకాయ అప్పడ ఈ పెళ్ళి ఇది ఏంది అసలు, ఇది అర్థం కాక అది ఆడు కూడా సరే అంటాడు. అర్థం కాక పోం. కాబట్టి పరలోక రాజ్యంలో ఏమేమి సిద్ధపరిచాడో, నీ కొరకు సింహాసనం, కిరీటం, నీ కొత్త పేరు, నీ కొరకు నియమించిన పట్టణాల మీద అధిపతిగా చేస్తా, ఇవన్నీ చెప్పినా అలక్ష్యం చేసిరట. ఎంత ప్రేమగా పిలిచినా లాస్ట్కి వీడిని అన్నాడు. అంటే పనిష్మెంట్స్ రెండు రకాలు. ఒక్కడ దాసుని అవమానపరిచి చంపిన వాడికి ఇక్కడే, ఏదో గంపులో గోయిందని అక్కడ దాకా వెళ్ళినా నీకు వ్యక్తిగతమైన పరిశుద్ధత ధరించుకోవాల్సిన బైబిల్లో ఉన్నాయి. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి, రక్షణ వస్త్రాన్ని ధరించుకోవాలి, క్రీస్తునే ధరించుకోవాలి. క్రీస్తులు ఇవన్నీ వచ్చేస్తాయి. ఆడిదాకెళ్ళాక కూడా నీవులాగే ఉన్నావంటే నిన్ను తీసి మళ్ళీ నరకంలో వేస్తారు. అక్కడ దాకా వెళ్ళినా మనం మనలాగా ఉండకూడదు. ఆయన పోలికలోనికి మారితేనే అక్కడ ఉండగలుగుతాం. అంటే ఈ ప్రేమ గల దేవుడు అక్కడ కూడా మళ్ళీ మనల్ని పని చేస్తాడు. లాస్ట్లో చెప్పిన మాట, పిలువబడినవారు, ఏర్పరచబడినవారు కనుక ఆ కొందరిలో మనం ఉండినట్లుగా దాసుల మాట లక్ష్యం చేద్దాం. పరలోక విందు మీద మనసు పెడదాం. ఆయన దాసులను అవమానించొద్దు, అలక్ష్యం చేయొద్దు. ప్రవేశించినప్పుడు బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని వెళ్ళక, మనము ధరించాల్సిన వస్త్రాలను ధరించుకొనే వెళ్ళకపోతే అక్కడి నుంచి కూడా నరకంలో పడేస్తాడని. అక్కడ ఏర్పును పండ్లు గురించి ఉండదు. ఎక్కడుంటాయి? అక్కడే ఉంటుంది. అక్కడ మళ్ళా వెళ్ళిపోతాం. అలాంటి స్థితి రాకుండా ఆయన మనకు ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చాడు. నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం అలక్ష్యం అనేది ఎలా చూస్తుంటే, దాసుల మాటకు లోబడేదే నీ విధేయత కానీ అలక్ష్యం కానీ నిర్లక్ష్యాన్ని కానీ తెలియజేస్తూ ఉంది. కానాను యాత్రలో కూడా మోషే నిర్లక్ష్యం చేసిన వారు అరణ్యంలో రాలిపోయారు. కనుక వీటిని గుర్తుపెట్టుకొని ప్రభువే మనల్ని ప్రేమించి అందరినీ రమ్మన్నాడు. రక్షణ నా దగ్గర రండి, మిమ్మల్ని నిత్య జీవానికి వారసులు చేస్తాను, విశ్వసించాలి, దేవుని నరకాల. ఎలాంటి ఈ ప్రాసెస్ అంతా దాసులు లేకుండా నువ్వు విందుశాలకి రాలేవు. దాసులు లేకుండా, దాసులతో వచ్చిన ఆయన మాట వినకుండా ఏదో గుంపులో వచ్చేసావనుకో, మళ్ళా గుంపుల నుంచి బయటికి వేస్తాడు. పరలోకమందున తండ్రి ఎంత ప్రేమ గలవాడో, ఎంత దీర్ఘశాంతం గలవాడో, అంతగానే భూమి మీద తన దాసులను ఎవరన్నా ఏమనంటే వారిని సంహరించి వారి పట్టణాలు కాల్చేస్తాడు. పరలోకమందున తండ్రి ఎంత ప్రేమ గలవాడో, దారిలో ఉన్నోడు అందరిని పిలుస్తాడు, అర్హత లేనివాడిని కూడా పిలిచేస్తాడు. అట్లా పిలిచినా నువ్వు తగినట్లుగా మందిరంలో విందుశాలలో ప్రవేశించలేదనుకో, నిన్ను అక్కడి నుంచి కూడా తీసి పరలోక రాజ్యంలో రాకుండా నరకంలో పడేస్తాడు. కనుక ఈ ఉపమానంలో మనం నేర్చుకునేది అంటే, మనల్ని ఎంతగానో ప్రేమించి ఇన్విటేషన్ ఇచ్చాడు, ఎంతగానో ప్రేమించి తన దాసులను పదే పదే పంపిస్తున్నాడు. మనల్ని ఎంతగానో ప్రేమించి చేస్తున్న ఆయనను నిర్లక్ష్యం చేస్తే ఇక్కడే మనల్ని సంహరించి మన పట్టణాలని కాల్చేస్తాం. ఓపెన్ ఇన్విటేషన్లో వచ్చావా, లక్కీలో కొట్టేద్దాం అనుకో, ఒక
పద్ధతి ప్రకారం పరిశుద్ధులకు తగినట్లుగా, దేవునికి తగినట్లుగా, సువార్తకు తగినట్లుగా, సంఘమునకు తగినట్లుగా మనము మారి ఆ విందులోనే ఉంటేనే ఉంటాం, కానీ లేకపోతే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. కనుక మీరు నేను కొందరిలో మనం కూడా ఉండి నిత్యత్వంలో ఆయనతో పాటు యుగయుగాలు ఉందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.